చేపల పులుసు అంటే నచ్చనోళ్ళు ఎవ్వరు ఉంటారండి. ఆంధ్ర స్టైల్లో టేస్టీ అండ్ ఈజీగా చేపల పులుసు నేను పెడుతున్నానంటే మీరు నమ్ముతారా? హాయ్ హలో నమస్తే, రండి చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ ఫేవరెట్ ఛానల్ తేజ్ లహరా విత్ మీ, నేను మీ స్వీటీ. నిజంగా నిజమండి, ఎంతో టేస్టీగా మరెంతో ఈజీగా అయిపోతుంది. అస్సలు లేట్ చేయకుండా వంట స్టార్ట్ చేసేద్దాం. బాండి పెట్టి ఆయిల్ పోసుకోండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఆయిల్లో వేసేసుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకుని 2 ఉల్లిపాయలు, 5-6 వెల్లుల్లి రేకులు, కొంచెం జీలకర్ర, అంతే. ఇంకేమేమి యాడ్ చేయకుండా మిక్సీ పట్టేయండి. ఆ ఆనియన్ పేస్ట్ ని ఇలా నూనెలో వేసి కొంచెం సేపు వేయించుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. గోల్డెన్ కలర్ అంటే బ్లాక్ కాదండి, గోల్డెన్ కలరే. ఇలా వేగిన ఆనియన్ పేస్ట్ లో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్. ఈ సాల్ట్ మనం వేసుకునే చింతపండుని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. చింతపండుకి తగ్గ సాల్ట్ పడకపోతే పులుసు కుదరదు, అంతే. కొంచెం పసుపు. కారం మాత్రం 3 to 4 స్పూన్స్ వేయండి. కారంగా ఉంటే వచ్చే టేస్టే వేరే లెవెల్. వీటన్నిటిని బాగా వేపుకున్నాక మనం అరగంట ముందే చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి. ఆ గుజ్జుని ఇక్కడ యాడ్ చేసుకోండి. మన సిటీ కష్టాల్లో చింతపండు గుజ్జు ఆల్రెడీ ముందే తీసేసుకుని అప్పటికప్పుడు వంటలు చేసేసుకుంటున్నాం కానండి, అప్పటికప్పుడు నానబెట్టుకుని చింతపండు గుజ్జు తీసుకుని పోసుకుంటేనే దాని టేస్టే చాలా బాగుంటుందండి. టైం లేదంటే ఇంకేం చేయలేం కదండి, ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోవాలి, అంతే. ఆ చింతపండును మొత్తం తెల్లగా అయిపోయేదాకా నీళ్ళు పోసి తీసి ఆ గుజ్జంతా ఇలా పులుసులో పోసేసుకుని దాంట్లో ఎక్స్ట్రా కూడా ఇంకా వాటర్ యాడ్ చేసి ఆ పులుసుని బాగా మరగబెట్టండి. చేపల పులుసు ఎంత మరిగితే అంత టేస్ట్ అండి. అలా అన్నానని మొత్తం ముక్కలన్నీ పేస్ట్ అయిపోయేదాకా మాత్రం మరగబెట్టుకోకండి. ఒక్క లెవెల్ ఉంటుంది, దాన్ని చిక్కగా మరగబెట్టాలి, అంతే. ఇలా మరుగుతున్న చేపల పులుసులో ముక్కలు వేసిన తర్వాత మాత్రం గరిటె పెట్టి తిప్పకండి, ముక్కలు మాత్రం పేస్ట్ అయిపోతాయి. అందుకనే ముందు పులుసు బాగా మరిగాక ఆ తర్వాత ముక్కలు యాడ్ చేసుకోండి. నేను మీకు చెప్పాను కదా, ముక్కలు వేసాక మాత్రం గరిటె పెట్టకండి. మ్యాక్సిమం అలాగే ఉడకనివ్వండి. కొంచెం ఒక్కసారి ఇలా గరిటె తిప్పి వదిలేసేయండి, ఇంకా గరిటె పెట్టద్దు, అంతేనండి. మీరు ఇంక దాన్ని ఏమీ చేయక్కర్లేదు. చూసారా, ఈజీగా చెప్పాను కదా. ఈ పులుసుని మాత్రం 20 నుంచి 30 నిమిషాలు మరగబెట్టుకోండి, అది మీడియం ఫ్లేమ్లోనే. అలా మరిగిన పులుసుని ఒక్కసారి ఉప్పు చూడటం మొదలు పెట్టారనుకో, అన్నంలోకి పులుసు మాత్రం ఉండదు, మరి జాగ్రత్త. ఇలా పులుసుని బాగా మరగబెట్టుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలి పులుసు బాగా మరిగింది అంటే ఇంకా చాలు. ఆ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ పులుసు మనం వేడివేడిగా తినేదానికన్నా ఈ చేపల పులుసు ఎంత నిల్వ ఉంటే అంత టేస్ట్ అనమాట. అలా అన్నానని నెలకు నెలలు ఉండవండి, 2-3 రోజులు అంతే. ఈ రోజు పెట్టుకున్న చేపల పులుసు రేపు తింటే టేస్ట్ అదుర్స్. చూసారా నా ముక్క ఎంత బాగా ఉడికిందో? నచ్చిందా నా చేపల పులుసు? మరి నా బూస్ట్ నాకు ఇచ్చేయండి. అదేనండి మన తేజ్ లహరా ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.